హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ రాపర్తి అనురాధ గారు రచించిన ఏసీపీ సింగం ప్రేమలో పడ్డాడు 14వ భాగము. ఇక కథలోకి వెళితే లైవ్లో వస్తున్న వీడియో. అక్కడ అంతా చూస్తూ ఒక్కసారిగా బయటపడ్డ శవాలు చూసి షాక్ అయ్యారు. కిచెన్ లోపల నుండి చాటుగా చూస్తున్న జ్యోతి చాలా భయపడిపోయింది. ఒక్కసారిగా కెవ్వుమని అరిచింది. ఆ బాడీస్ కుళ్ళిపోయి దారుణమైన స్థితిలో ఉండటం వలన ఆమె భయపడి అరిచింది. ఆమె అరుపుతో హాల్లో సోఫాలో కూర్చుని ఉన్న అందరూ కిచెన్ వైపు చూశారు. అఖిలాండేశ్వరి ఆ గొంతు జ్యోతిది అని గుర్తించి వెళ్ళి చూడండి అని ఆర్డర్ వేసింది. మధు కంగారుగా కిచెన్ వైపు వచ్చింది. అక్కడ చూస్తే జ్యోతి భయంతో వణికిపోతూ దెయ్యాలు దెయ్యాలు అని అరవటం కనిపించింది. సూరిబాబు ఇంకో ఇద్దరు పనివాళ్ళు ఆమెను కంట్రోల్ చేస్తూ కనిపించారు. అదంతా చూసిన మధు కంగారుగా హే జ్యోతి, ఏమైంది, ఎందుకు భయపడుతున్నావు అని అడుగుతూ ఉంది. జ్యోతి మధుని పట్టుకుని అక్క, దెయ్యాలు టీవీలో కనిపించాయి అని ఏడుస్తూ చెప్పింది. మధు ష్ అని నెట్టొచ్చి ఓ గాడ్, అదా సంగతి, నిన్నెవరు టీవీ చూడమన్నారు? చూడక టీవీలో క్రైమ్ సీన్ చూసావా? సర్లే, అదేం లేదు. జ్యోతి, అవి దయ్యాలు కాదు, వాళ్ళని ఎవరో చంపి అక్కడ పెట్టారు. మన ఇంటికి వచ్చారే నా ఫ్రెండ్స్, వాళ్ళు ఆ మర్డర్స్ని బయట పెట్టారు. మీడియా అది లైవ్లో అందరికీ తెలిసేలా చూపిస్తున్నారు. అంతే, నువ్వు భయపడకు అని అక్కడ ఉన్న వాటర్ తెచ్చి పట్టింది. జ్యోతి ఇంకా భయపడుతూనే ఉంది. అందుకే మధు మాట ఇచ్చింది, నెక్స్ట్ వచ్చే న్యూస్ కూడా నీకు చూపిస్తాను, అప్పుడు నీ భయం పోతుందిలే. అమ్మ హాల్లో కూర్చుని ఉంది. నువ్వు ఇలా అరవటం, ఆమె ముందుకు రావటం లాంటివి చేసి దెబ్బలు తినకు, అర్థమైందా? ఇంత అమాయకంగా ఉంటే ఎలా బ్రతుకుతావో ఏంటో అని నిట్టొచ్చి హాల్లోకి వెళ్ళింది. జ్యోతి వాటర్ తాగుతూ చూసిన దృశ్యం గుర్తు చేసుకుంటూ భయంగా కళ్ళు మూసుకుంది. అఖిలాండేశ్వరి కళ్యాణ్ ధైర్యం తెలివి మెచ్చుకుంటూ చనిపోయిన వాళ్ళని బాగానే కనుగొన్నాడు. కానీ ఈ మర్డర్స్ చేసింది ఎవరో ఎలా తెలుసుకుంటాడు? చూడాలి. సరే, నాకు అర్జెంటుగా ఢిల్లీ వెళ్ళే పని ఉంది. 3 రోజులు అక్కడే ఉంటాను. పెదబాబు, నువ్వు నాతో రావాలి. అన్నట్టు కృష్ణమోహన్, నువ్వు నీ ఫారిన్ బిజినెస్ విషయమై గాయత్రిని తీసుకువెళ్ళాలి అన్నావుగా. నేను అంతా పరీక్షించాను. బెటర్ ప్లాన్ అనిపించింది. ప్రొసీడ్ అవ్వండి అని చెప్పి ఏదో అంటూ ఉంటే మధు కలుగజేసుకుని, మమ్మీ, రేపు 31st నైట్ మేమంతా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం, విత్ యువర్ పర్మిషన్ అని అడిగింది. ఆవిడ నవ్వుతూ, అలాగే మధు, కొత్త సంవత్సరం ఇంకా కొత్త ఆనందాలు తేవాలి. నీ ఫ్రెండ్స్ అందరినీ పిలిచి ఇక్కడే పార్టీ చేసుకోండి అని ఆర్డర్ ఇచ్చేసి ఆవిడ శివప్రసాద్ని ఇంకా కనకారావుని తీసుకుని ఢిల్లీ వెళ్ళింది. మిగిలిన వాళ్ళు పార్టీ అరేంజ్మెంట్స్ చేస్తాము అని మధుకి మాట ఇచ్చి ఎవరి పని మీద వారు వెళ్ళిపోయారు. అంతా వెళ్ళాక రఘురామయ్య జ్యోతి ఎందుకు అరిచింది అని అడిగారు. మధు విషయం చెప్పి ఆమె జ్యోతిని బయటకు పిలిచింది. రఘురామయ్య జ్యోతిని దగ్గరకు తీసుకుని ధైర్యం చెబుతూ ఉన్నారు. మధు కూడా ధైర్యం చెప్పి తమతో పాటు టీవీ చూడమని భయం పోతుంది అని చెప్పింది. టీవీలో కళ్యాణ్ ఉండటంతో జ్యోతి ధైర్యం తెచ్చుకుని టీవీ ముందు కూర్చుని ఉంది. ఒక్కసారిగా గెస్ట్ హౌస్ అంతా భయంతో నిండిన దృశ్యాలు బయటపడ్డాయి. నగరం అంతా ఆ హత్యలు చూసి భయపడ్డారు. ఇంత ఘోరంగా మనుషులని చంపి సిమెంట్ ఫిల్లర్స్ నడుమ పూర్తి చేయటం దారుణమని, ఇంత ఘోరం ఎవరు చేసి ఉంటారు అన్నట్టు చూస్తుంటే పోలీస్ సిబ్బంది అంతా సూరజ్ వైపు దూసుకుపోయారు. అతడు భయంగా ఎటూ తప్పించుకోలేక చూస్తున్నాడు. తన ఫ్యామిలీ చనిపోయారు అన్న బాధలో నుంచి తేరుకుని సూరజ్పై విరుచుకుపడుతూ అరుస్తున్నాడు వశిష్ఠ. నా ఫ్యామిలీ అంతటిని హతమార్చాడు, వీణ్ణి ఉరి తీయండి అని అక్కడ ఉన్న మీడియా కవర్ చేస్తూనే ఉంది. విజయ్కి మేటర్ అర్థమైంది. సూరజ్ తన భార్య ఆమె పిల్లల్ని దారుణంగా చంపేసి ఇలా అతడికి నచ్చిన మోడల్లో పిల్లర్స్గా మార్చేశాడు అని, అతడి ఇంటి ఆవరణలో కూడా ఇలాంటి పిల్లర్స్ ఉన్నాయి అని నేరం చేసింది సూరజ్ అనుకుని కళ్యాణ్తో పాటు ముందుకు కదిలాడు. అంతా చూస్తున్నారు. సూరజ్ చేతికి సంఖ్యలు వేస్తారు అని. విజయ్ కూడా సూరజ్ వైపు వెళుతున్నాడు. పారిష్ మూలుగుతూ అనుకుంటున్నాడు, ఈ కళ్యాణ్ ఇంత పెద్ద మర్డర్ కేసు ఇంత త్వరగా సాల్వ్ చేశాడు, వీడు మామూలోడు కాదు అని అతడు కూడా సూరజ్ వైపు వెళ్ళాడు. కానీ విచిత్రం ఏంటి అంటే కళ్యాణ్ సూరజ్ వైపు వెళ్ళలేదు. ఆవేశంగా అడుగులు వేసుకుంటూ మెరుపులా వశిష్ఠ వైపు కదిలాడు. విజయ్ ఇంకా మిగిలిన వాళ్ళు అంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. వశిష్ఠ అర్థం కానట్టు చూస్తూ నిలుచున్నాడు.
కళ్యాణ్ ఆవేశంగా వచ్చి వశిష్ఠ చెంప పగలగొట్టాడు. ఆ దెబ్బకి అతడికి కళ్ళు బైర్లు కమ్మాయి. విసురుగా వెళ్ళి నేల మీద పడ్డాడు. అంతే, మొత్తం సైలెంట్ అయ్యింది. ఏం జరుగుతుంది అన్నట్టు అందరూ చూస్తున్నారు. విజయ్తో సహా అంతా షాక్. కింద పడ్డ వశిష్ఠ బాధగా అరిచి కళ్యాణ్ వైపు భయంగా చూసి, ఏంటి సార్, నన్ను కొడుతున్నారు అని అడిగాడు. అంతే, కళ్యాణ్ సింహంలా అతడి మీదకి దూకి షర్ట్ కాలర్ పట్టుకుని, ఇంక చాలు ఆపు, ఇప్పటికే చాలా ఎక్కువ చేశావు. ఆస్కార్ లెవెల్లో యాక్టింగ్ ఇరగదీశావు. నీ యాక్టింగ్కి అంతా పడిపోయారు, కానీ నేను అంత ఈజీగా వదిలేస్తాననుకున్నావా? చెప్పు, ఇదంతా ఎందుకు చేశావు? వాళ్ళని నువ్వే చంపావు కదూ అని అడిగాడు. వశిష్ఠ షాక్ అయినట్టు, అయ్యో, నాకేం తెలియదు. ఈ హత్యలు నేను చేయలేదు. నా పిల్లల్ని, భార్యని నేనెందుకు చంపుకుంటాను? నేను చంపితే కంప్లైంట్ ఎందుకు ఇస్తాను? ఇదిగో వీడే అంతా చేశాడు అని సూరజ్ వైపు వెళ్ళబోతే కళ్యాణ్ అతడి కాలర్ పట్టుకుని గుంజి, ఇంక చాలు అన్నానుగా, ఎక్కువ చేస్తే నా పంజాతో పట్టపగలు చుక్కలు చూపిస్తాను. జాగ్రత్త, ఇదంతా నువ్వే చేశావని నాకు తెలుసు. నువ్వు ఒప్పుకోకపోతే నేను నిన్ను అని అంటూ ఉంటే అక్కడ అతడికి సంబంధించిన మనుషులు కొందరు కలుగ చేసుకుని, సార్, ఏంటి సార్ ఈ అన్యాయం? వశిష్ఠ గారు చాలా మంచి వ్యక్తి. ఆయన హత్యలు చేయటం ఏంటి? మీరు ఏ ఆధారాలతో ఆయన్ని హంతకుడు అంటున్నారు అని అడిగారు. విజయ్ వైపు కళ్యాణ్ చూసి, విజయ్, వీణ్ణి అరెస్ట్ చేయి. దిస్ ఈజ్ మై ఆర్డర్ అన్నాడు. విజయ్కి ఏమీ అర్థం కాలేదు. బట్ కళ్యాణ్ అంత ఖచ్చితంగా చెబుతున్నాడు అంటే ఏదో విషయం ఉంది అని అక్కడి సిబ్బందికి ఆర్డర్ వేశాడు. వాళ్ళు వశిష్ఠ చేతులకి బేడీలు వేశారు. అతడు తనకి ఏమీ తెలియదు అని అరుస్తూ ఉన్నాడు. సూరజ్ మాట రానట్టు జరిగేది చూస్తున్నాడు. కళ్యాణ్ వశిష్ఠ మనుషుల వైపు సీరియస్గా చూస్తూ, మీ మనిషి మంచిగా ఉంటూనే 4 హత్యలు చేశాడు. అది కూడా పక్కా శాస్త్రోక్తంగా పుణ్యం, యోగం, నరక విముక్తి అన్ని విషయాలు తెలుసుకుని ఎలాంటి పొరపాటు లేకుండా రక్తం పంచి ఇచ్చిన బిడ్డలని మట్టిలో కలిపేశారు అని వశిష్ఠ వైపు చూశాడు కళ్యాణ్. అంతే, అప్పటి వరకు నేరం చేయలేదు అని వాదిస్తూ ప్రతిఘటించిన వశిష్ఠ మౌనంగా ఉండిపోయాడు. కళ్యాణ్ అన్న ఆ 2 మాటల వెనుక అర్థం ఆయనకి తెలుసు. మీడియా వాళ్ళు చుట్టూ మోగిన జనం వశిష్ఠకి సపోర్ట్ వచ్చిన వాళ్ళు చూస్తుండగా అతన్ని లాక్కుంటూ తీసుకుపోయి జీప్లో పడేశాడు కళ్యాణ్. మిగిలిన పోలీస్ సిబ్బంది ఆయన వెనకే కదిలారు. అంతా స్టేషన్కి చేరుకున్నారు. కళ్యాణ్ వశిష్ఠని సెల్లో పడేశాడు. అతడు మారు మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. విజయ్కి ఏమీ అర్థం కాలేదు. పారిష్ అయితే జుట్టు పీక్కుంటూ ఉన్నాడు. ఈ ఏసీపీ ఆలోచన ఏంటి? ఆ మాటల వెనుక అర్థం ఏమిటి అని అర్థం కానట్టు ఉన్నాడు. మరోవైపు మీడియా హల్చల్ చేస్తూ న్యూస్ టెలికాస్ట్ చేస్తున్నాయి. ఏసీపీ గారు ఊహించిన విధంగా కంప్లైంట్ ఇచ్చిన వారినే అరెస్ట్ చేశారు. దీని వెనుక కారణం ఏంటి? తగిన ఆధారాలు లేకుండా ఏసీపీ గారు ఇంత పెద్ద నిర్ణయం తీసుకోరు అంటూ ఉంటే టీవీ ముందు ఉన్న విఆర్ సెల్వ, మినిస్టర్ అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. మరోచోట రఘురామయ్య, జ్యోతి, మధు సీరియస్గా అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నట్టు చూస్తున్నారు. నిమిషాల్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాడు విజయ్. తన తమ్ముడు ఏం చెబుతాడో అన్నట్టు అతడు కూడా ఆసక్తిగా ఉన్నాడు. అందరూ కళ్యాణ్ చెప్పేదాని కోసం ఎదురు చూస్తున్నారు. సూరజ్ కూడా స్టేషన్కి వచ్చాడు. దేవరాజ్ ఫ్యామిలీ అక్కడికి చేరుకున్నారు. కళ్యాణ్ చెంతకు ఫోరెన్సిక్ రిపోర్టు చేరుకుంది. అతడు మీడియా ముందుకు వచ్చాడు. అంతా ఒకేసారి ప్రశ్నలు వేస్తున్నారు. అసలు ఏం జరిగింది సార్ అంటూ కళ్యాణ్ చేయి చూపిస్తూ అందరినీ కంట్రోల్ చేస్తూ జరిగింది చెబుతున్నాడు. చూడండి, మీరంతా అనుకున్నట్టు ఈ హత్యలు సూరజ్ చేయలేదు. చేసింది వశిష్ఠ గారే. అంతా ప్లాంట్గా చేశాడు. ఇంకో విషయం ఏమిటి అంటే, మా ఇన్వెస్టిగేషన్లో దొరికిన బాడీలు కనిపించకుండా పోయిన ఆ 4 శాలిని, రేనా, రేష్మ ఇంకా స్పోర్ట్స్ మ్యాన్ దేవరాజ్, ఈ 4 హత్య చేయబడ్డారు. ఇప్పుడే ఫోరెన్సిక్ రిపోర్ట్స్ వచ్చాయి. వాళ్లపై విషప్రయోగం చేసి అతి దారుణంగా చంపేశారు వశిష్ఠ. ఆయన ఇచ్చిన పాయిజన్ అరగంటలో మనిషి ప్రాణాలు తీస్తుంది. అంతేకాదు, శాలిని తల వెనుక భాగం స్కల్ డ్యామేజ్ అయి ఉంది. ఆమెను బలంగా గోడకు కొట్టి చంపారు. అందుకు ఆధారాలు ఉన్నాయి. అంతేకాదు, చాలా తెలివిగా వాళ్ళు తీసుకునే ఫుడ్లో పాయిజన్ కలిసేలా చేశారు వశిష్ఠ. తింటుంది విషయం అని తెలియక 4 ప్రాణాలు పోయాయి. చనిపోయిన వాళ్ళని సిమెంట్ పిల్లర్స్లో పెట్టి మాయం చేశారు. నిజానికి వాళ్ళని మాయం చేసింది ఆయనే అని నాకు మొదటిసారి అనుమానం వచ్చింది. ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు
ఆ ఇంట్లో ఎక్కడ చూసినా దేవుని విగ్రహాలు, ఆధ్యాత్మిక చిహ్నాలు, ఎంతో సాంప్రదాయంగా ఉంది. ఆయన టేస్ట్ ఇంకా పద్ధతి అంతా ఓకే అనుకున్నా. బట్ ఒక దగ్గర మిస్టేక్ కనిపించింది. ఎంతో అందంగా ఉన్న ఆ ఇంట్లో ఒక దగ్గర వాల్ పెయింట్ అనుమానం వచ్చేలా కనిపించింది. ఏదో అప్పటికప్పుడు దొరికిన పెయింటింగ్ వాల్కి వేసి సాక్ష్యాన్ని లేకుండా చేయాలి అని చూశారు అనిపించేలా అప్పుడే సందేహం కలిగింది. అంతేకాదు, ఆ ఇంట్లో ఒక 10 ఏళ్ల పిల్లాడు ఉన్నాడు. ఆ బాబు వశిష్ఠి గారు దత్తత తీసుకున్న పిల్లాడు అని ఆయనే స్వయంగా చెప్పారు. అంతే, అక్కడితో నాకు డౌట్ మొదలైంది. నేను అక్కడి నుంచి వెనక్కి వచ్చి ఈ మధ్యకాలంలో దేవరాజు స్పోర్ట్స్ క్లబ్కి వచ్చారేమో చూద్దామని అక్కడ ఎంక్వైరీ చేయబోతే నాకంటే ముందుగా అక్కడ ఆధారాలు లేకుండా ఎవరో చేశారు. అంటే ఎవరో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు అనే అనుమానం వచ్చింది. శాలిని గారి మొబైల్ ట్రేస్ అయింది బంజారా హిల్స్ ఏరియాలో. అక్కడే ఆమె కోసం వశిష్ఠి గారు కట్టించిన గెస్ట్ హౌస్ ఉంది. ఆమె నుంచి విడిపోయినప్పుడు ఆ గెస్ట్ హౌస్ ఆమెకే రాసి ఇచ్చేశారు ఆయన. సో ఆవిడ అక్కడికి వెళ్ళి ఉంటారు అనే సందేహం కలిగింది. నేను చెన్నై వెళ్ళాను. అక్కడ ఓ బార్లో దేవరాజ్తో ఎవరితోనో గొడవ పడ్డారు అని ఆయన ఫ్రెండ్స్ చెప్పడం జరిగింది. వెంటనే అక్కడికి వెళ్ళాను. సో మళ్ళీ అదే సీన్ రిపీట్ అయింది. అక్కడ కూడా గొడవ పడిన వ్యక్తి సీసీ కెమెరాలో కనిపించకుండా డేటా డిలీట్ చేశారు. చూస్తుంటే పెద్ద ఎత్తున ప్లాన్ వేశారు. ఏదో ఆవేశంలో చేసింది కాదు, వాళ్ళని కావాలని చంపారు. ఆ అవసరం ఒక్క వశిష్ఠకి మాత్రమే ఉంది. నిజానికి ఆయన చంపాలి అనుకున్నది సూరజ్ని. ఎవరికి అనుమానం రాకుండా 6 ఏళ్లు ఓపిక పట్టారు. ప్రాపర్టీస్ రాసి ఇచ్చారు. టైం చూసుకుని అందరినీ చంపాలి అనుకున్నారు. బట్ సూరజ్ ప్లేస్లో దేవరాజు బలి అయ్యాడు. శాలిని వాళ్ళు ప్రయాణించిన స్కార్పియో దొంగిలించిన గోపాల్ ద్వారా నాకు చాలా విషయాలు తెలిసాయి. అతడు చెప్పిన సమయంలో ఎవరు వెహికల్ అక్కడ పెట్టేసిపోయారు అన్నాడు. అంతేకాదు, క్యాప్ పెట్టుకున్న వ్యక్తి తల వెనుక పోనీ పురోహితులు వేసుకునే పిలక జుట్టు ఉంది అన్నాడు. అప్పుడే నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. అది ఎవరో కాదు, వశిష్ఠ అనే ఆయన తల వెనుక పోనీ ఉంటుంది. ఆయన విష్ణు మతం తీసుకున్న హిందూ. సో ఆయనకు హెల్ప్ చేయడానికి వచ్చిన వ్యక్తి వెహికల్ వెనుక శంఖం స్త్రీ ఆకారంతో చెక్కబడి ఉంది అన్నారు. నేను ఆ సింబల్ ఒక ట్రస్ట్ లోగోగా గుర్తించాను. వశిష్ఠి గారు ఆ ట్రస్ట్కి మెంబర్. అంతేకాదు, ఆయన అక్కడ అనాథ పిల్లాడిని అడాప్ట్ చేసుకున్నారు. వాళ్ళని నేను కాంటాక్ట్ అవ్వటానికి ముందు ఆయన మొబైల్ నంబర్ సిగ్నల్ ట్రేస్ చేశాను. ఆయన పర్ఫెక్ట్ టైంలో అక్కడే ఉన్నారు అనటానికి ఆధారం లభ్యమయ్యింది. ఆయన కాంటాక్ట్ అయిన నెంబర్ గల వ్యక్తిని పిలిచాను. అతడి ద్వారా చాలా విషయాలు తెలిసాయి. వశిష్ఠి గారికి మగబిడ్డ కలగలేదు. పురాణాలు శాస్త్రాలు పూర్తిగా నమ్మే ఆయన చాలా బాధపడేవారు. పుత్రుడు లేడు, పున్నామ నరకం తప్పేది లేదు అని చాలా ఫీల్ అయ్యేవారు అని. నిజానికి ఆయన సొంత పిల్లలపై ఆయనకు ప్రేమ లేదు, ద్వేషం ఉంది. వశిష్ఠి గారు పెళ్లి చేసుకున్న శాలిని పూర్తిగా మోడ్రన్. ఆయన అభిరుచులకు నమ్మకాలకి భిన్న స్వభావం కలది. ఆ విషయంలో ఇరువురికి గొడవలు జరిగేవి. పుట్టే పిల్లలు ఆడపిల్లలు కావటం, వారి వల్ల పుణ్యయోగం లేదు అని విచారించే ఆయన మధ్య పిల్లల్ని ఉంచకుండా విదేశాల్లో చదివించేందుకు పంపించేశారు శాలిని. వశిష్ఠ లోకమెప్పు కోసం పిల్లలతో మంచిగా మాట్లాడుతూ ఉండేవారు. 6 ఏళ్ల క్రితం శాలిని అభిరుచులకు అనుగుణంగా సూరజ్ ఆవిడ లైఫ్లోకి వచ్చాడు. ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. అదే సమయంలో వశిష్ఠ కొడుకుని దత్తత తీసుకుందామన్నారు. ఆవిడ తమ బిడ్డలకు అన్యాయం చేస్తే ఊరుకోను అని, మీకు నాకు సెట్ అవ్వదు, నేను డైవర్స్ ఇస్తాను, మాకు రావాల్సిన ఆస్తి ఇచ్చేసి మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, లేదా ఈ దత్తతకి చేస్తే ఒప్పుకోను అని చెప్పింది. ఆవిడ లేకుండా దత్తత తీసుకుంటే శాస్త్రం ఒప్పుకోదు అని, ఆస్తిలో 3 వంతులు ఆవిడికి పిల్లలకు రాసి ఇచ్చి ఈ దత్తత అయ్యాక విడాకులు ఇస్తాను అన్నారు. బాబుని దత్తత తీసుకున్నాక తక్షణమే ఇంట్లో నుండి పొమ్మన్నారు. ఆవిడ ఆయన మీద కోపంతో వెంటనే సూరజ్ని పెళ్లి చేసుకున్నారు. 5 ఏళ్లు బాగానే గడిచింది. బట్ సూరజ్కి శాలినికి మధ్య గొడవలు ఏర్పడ్డాయి. అందుకు కారణం దేవరాజు. ఆ విషయంగా సూరజ్ ఆవిడకు దూరంగా ఉంటున్నాడు. విదేశాల్లో చదువు పూర్తి చేసుకుని వచ్చిన పిల్లలు ఆస్ట్రేలియాలో అమ్మ టాలెంట్ నిరూపించుకునే అవకాశం కల్పించాలి అని అక్కడ ఫ్యాషన్ డిజైనింగ్ కంపెనీ పెట్టించాలి అనుకున్నారు. అందుకు చాలా ఖర్చు అవుతుంది. అందుకే ప్రాపర్టీ అంతా సేల్ చేయాలి అని ఫిక్స్ అయ్యి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారితో డీల్ కుదుర్చుకున్నారు. అగ్రిమెంట్ అంతా పూర్తి అయ్యాకే పేమెంట్ ఇస్తాను అని అవతలి వ్యక్తి చెప్పటంతో వాళ్ళు సరే అన్నారు.
1 సంవత్సరం క్రితం దేవరాజు రేమా ప్రేమలో పడటం జరిగింది. ఆమెతో ఉన్న అటాచ్మెంట్తో దేవరాజు శాలిని ఇంటికి వస్తుండేవాడు. ఆ విషయం సూరజ్ తప్పుగా అనుకున్నాడు. అతడు శాలిని కోసం వస్తున్నాడు అని, అలాగే వశిష్ఠ కూడా అనుకున్నాడు. కానీ నిజం ఏమిటి అంటే, ఆస్ట్రేలియా షిఫ్ట్ అయ్యాక దేవరాజు రేమాలకి పెళ్లి చేయాలి అని శాలిని ఆశపడింది. అందుకే ఇంక ఎవరితో ఎలాంటి గొడవ లేకుండా దేశం వదిలి వెళ్ళిపోవాలి అనుకుంది. దేవరాజు 17వ తారీఖున హైదరాబాద్ వచ్చాడు. అంతా ఆస్ట్రేలియా వెళుతున్నామని షాపింగ్ చేశారు. ఈవినింగ్ టైంలో దేవరాజు స్పోర్ట్స్ క్లబ్కి వెళ్ళాడు. అతడు ఇక్కడికి వచ్చాడు అన్న ఆధారం లేకుండా చేయాలి అని వశిష్ఠ క్లబ్ మేనేజ్మెంట్లో ఎవరి సహాయమో తీసుకుని అతడు వచ్చిన రిజిస్టర్లో పేపర్ సీసీ ఫుటేజ్ అంతా మాయం చేశాడు. అంతేకాదు, రేష్మా ఫోన్లో ఆస్ట్రేలియా వెళ్ళాలి అనుకుంటున్నాం, అక్కడ ఫ్యాషన్ డిజైనింగ్ కంపెనీ పెట్టాలి అని చూస్తున్నామంటే వద్దు అని మందలించి అతడు చెప్పినా వినలేదు అని, తన భార్య ముచ్చటగా 3వ వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుంది అని అనుమానం పెంచుకుని చెన్నై వెళ్ళి బార్లో దేవరాజ్తో గొడవ పెట్టుకున్నాడు. నువ్వే నా భార్య పిల్లల్ని చెడగొట్టి తప్పుదారిలో ఆస్ట్రేలియా తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నావు అని ఆర్గ్యూ చేశాడు. దేవరాజు తాగి ఉన్నాడు. అందుకే అతడిపై చేయి చేసుకుని, నువ్వేమనుకున్నా అనుకో, మమ్మల్ని మాత్రం నువ్వు ఆపలేవు, మేము ఆస్ట్రేలియా వెళ్ళటం, అక్కడ పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వటం ఖాయం అన్నాడు. అంతే ఆవేశంగా రగిలిపోయాడు వశిష్ఠ. తాగి పెళ్లి మాట ఎత్తిన దేవరాజు చేసుకునేది శాలినేనే అని, ఇప్పటికే ఆవిడ తనని వదిలి ఇంకొకడిని పెళ్లి చేసుకుని పరువు తీసింది, మళ్ళీ ఇంకో పెళ్లి వీల్లేదు అని ప్లాన్ వేశాడు. 18వ తారీఖున ప్రాపర్టీ అగ్రిమెంట్ పత్రాలు అందుకుని డబ్బులు అందిస్తాను అంటూ వశిష్ఠ ఏర్పాటు చేసి పెట్టిన మనిషి రమ్మని పిలిచాడు. ఒకరోజు ముందుగా అంతా పూర్తి చేసుకుని చెన్నై వెళ్ళి అక్కడ దేవరాజు ఫ్యామిలీతో కాంటాక్ట్ అయ్యి 19వ తేదీన ఆస్ట్రేలియా వెళ్ళాలి అని ముందు రోజే అంతా ఇంటి నుంచి బయలుదేరారు. మార్గం మధ్య దేవరాజు వాళ్ళ వెహికల్ ఎక్కాడు. అందుకే శాలిని ఇంట్లో పని వాళ్ళకి దేవరాజు వాళ్ళతో ఉన్నట్టు తెలియలేదు. రిజిస్ట్రేషన్ మీటింగ్ ఏర్పాటు శాలిని గెస్ట్ హౌస్లో జరుగుతుంది. బట్ ఆ ప్రాపర్టీస్ తీసుకునే వ్యక్తి వాళ్ళకి ముందుగా వశిష్ఠ పెట్టమని ఇచ్చిన ప్రసాదం అందించాడు. అందులో విషం ఉన్న విషయం అతడికి కూడా తెలియదు. వశిష్ఠపై నమ్మకంతో పెట్టాడు. వాళ్ళు తిన్నాక అందరి సంతకాలు పూర్తి అయ్యాక చివరిలో వశిష్ఠ చెప్పమన్న మాట చెప్పాడు. శాలిని గారు, మీ హస్బెండ్ సంతకం కావాలి. ఆయన ఫ్యూచర్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలని చూడకూడదు అంటే ఒక సంతకం చేయించండి అని కొన్ని పేపర్స్ ఇచ్చారు. లాస్ట్లో ఇలాంటి చిక్కు పెట్టడంతో శాలిని మాత్రమే వశిష్ఠ ఇంటికి వెళ్ళింది. మిగిలిన వాళ్ళు అక్కడే ఉన్నారు. ఆవిడ వచ్చి వశిష్ఠని సైన్ చేయమని కోరింది. అతడు అప్పటికే చాలా ఆవేశంలో ఉన్నాడు. విషం తిన్న ఆవిడ చనిపోయేలోగా తన చేత్తో ఆవిడ రక్తం కళ్ళ చూడాలి అని, నన్ను మోసం చేసి ఇంకో 2 మగాళ్లతో గడిపావు, నీకు నా చేత్తో శిక్ష వేయాలి అని బలంగా గోడ మీదకి విసిరి కొట్టారు. అంతే, ఆవిడ నెత్తురు మడుగలో ప్రాణాలు విడిచింది. వెంటనే ఆవిడ వెహికల్లోనే వేసుకుని గెస్ట్ హౌస్ చేరుకున్నారు. అప్పటికే నురగలు కక్కుతూ ప్రాణాలు విడిచిన వాళ్ళని చూసి భయపడ్డ వ్యక్తి అక్కడికి వచ్చిన వశిష్ఠని నిలదీశారు. ఏంటిది అని. అతడు, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో, నేను ఫోన్ చేసినప్పుడు కార్ తీసుకుని చెప్పిన చోటికి రా అని చెప్పి పంపించేశారు. ఆ తర్వాత నేరం సూరజ్ మీదకి వెళ్ళాలి అని అచ్చం అతడి టేస్ట్లో ఇంటి ఆవరణలో 4 పిల్లర్స్ కట్టి అందులో 4గురిని పూడ్చేశారు. ఏమాత్రం కనికరం లేకుండా దారుణం చేశారు. భారీగా రుణం తీర్చుకోవాలి అని ఆస్తి రాసి ఇచ్చి విడాకులతో బంధం తెగదింపులు చేసుకోవటం, కన్నబిడ్డలు అయి కూడా తల్లి బాటలో నడుస్తున్నారు అనుకుని అమానుషంగా చంపేశారు వాళ్ళని. చంపినందుకు పాపం అంటకుండా, లోకానికి వాళ్ళ మరణాలు తెలియకుండా అంతా చేసి సిటీ అవుట్కట్స్లో వెహికల్ వదిలేసి ట్రస్ట్లో వ్యక్తిని రమ్మని ఆ కారులో ఎక్కి వెళ్ళిపోయారు. ఇంటికి చేరుకుని రక్తం మరకులు కడిగినా పోకపోయేసరికి దొరికిన పెయింట్ వేసి నా చేతికి దొరికారు. ఆయన చేస్తున్న హత్యల సంగతి తెలియకుండా సహాయపడ్డ వ్యక్తి ఆయన్ని నిలదీస్తే, నీకు ఇందులో భాగం ఉంది, ఆ విషయం నువ్వే వాళ్ళకి పెట్టావు, నన్ను పోలీసులకి పట్టిస్తే నువ్వు ఇరుక్కుంటావు అని బెదిరించారు. ఇదంతా నాదైన పద్ధతిలో ఆ వ్యక్తిని అడిగేసరికి అంతా చెప్పాడు. నా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి, వాటిని కోర్టులో సబ్మిట్ చేయమన్నాం. సో ఈ హత్యలు చేసింది వశిష్ఠ. కేవలం మితిమీరిన సాంప్రదాయాలు, శాస్త్రాలు 4 ప్రాణాలని బలి తీసుకున్నాయి అని ఎవరూ ఊహించలేని విషయాలు కళ్ళకి కట్టినట్టు తెలియచేశాడు కళ్యాణ్. అంతే, అంతా షాక్ అయ్యారు.
ఒక్కసారిగా మీడియా సముద్ర కెరటంలా వశిష్ఠ పాపాన్ని ప్రజలకి తెలియచేస్తున్నారు. జరిగింది తెలుసుకున్న సూరజ్ చాలా బాధపడ్డాడు. శాలిని మంచిది అని, ఆమె హత్య చేయబడింది అని వశిష్ఠ ఇంత దారుణం చేయటం తట్టుకోలేకపోయాడు. దేవరాజు ఫ్యామిలీ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. విజయ్ కళ్యాణ్కి తెలివితేటలు తనని మించి ఉండటంతో గొప్పగా ఫీల్ అయ్యాడు. పారిస్ షాక్తో బిగుసుకుపోయాడు. అక్కడ అందరూ కళ్యాణ్ తెలివిని మెచ్చుకున్నారు. అలాగే వశిష్ఠకి శిక్ష పడాలి అని కోరుకుంటున్నారు. కళ్యాణ్ చెప్పాల్సింది చెప్పి ఇంక సెలవు అన్నాడు. అదంతా చూస్తూ ఉన్న మధు, జ్యోతి ఆశ్చర్యపోయారు. రఘురామయ్య అయితే గొప్పగా, ఇతడు మా గట్టివాడిలా ఉన్నాడే, భలేగా నేరస్తులను పట్టుకున్నాడు అని. ఏమా జ్యోతి, ఇప్పుడు భయం పోయిందా అని అడిగారు. ఆమె కళ్యాణ్ కనిపించినంత వరకు టీవీ చూసి అతడు కనిపించకపోయేసరికి దిగులు పడుతూ, పెదనాన్న పాపం కదా, అంతమందిని ఎలా చంపేస్తారు? సొంత భార్యని బిడ్డలని చంపటం పాపం కదా అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే మధు కలుగ చేసుకుని, అందుకే ఇలాంటి క్రైమ్ సీన్స్ చూడకు అంటున్నా, నువ్వు తట్టుకోలేవు, సరే వెళ్ళి మొహం కడుక్కో, నేను కాలేజీకి వెళ్ళాలి అని వెళ్ళిపోయింది. రఘురామయ్య, వెళ్ళమ్మా, 3 రోజులు రాక్షసి ఊరులో ఉండదు, ప్రశాంతంగా ఉండు అని చెప్పి వెళ్ళారు. జ్యోతి కళ్యాణ్ గారిని తలుచుకుని, నిజంగా మీరు గొప్పవారు అనుకుంది. వశిష్ఠ నేరం ఒప్పుకున్నాడు. తాను చేసింది అంతా కళ్యాణ్ చెప్పటంతో ఇంక ఎలాంటి అబద్ధాలు చెప్పటం వృధా అని తెలుసుకున్నాడు. సూరజ్ని పిలిచి తాను చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తాను అని, కానీ నా కారణంగా నేను పెంచుకుంటున్న బిడ్డ అనాథ కాకూడదు అని, నీపై నేరం మోపాలి అని చూసినా నన్ను క్షమించి నా బిడ్డ బాగోగులు చూసుకోమని వేడుకున్నాడు. సూరజ్కి అతడిపై ఎంత కోపం వస్తున్నా సరే అని మాట ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయారు. విజయ్ కళ్యాణ్ని మెచ్చుకుంటూ ఉన్నాడు. అంతలో మధు ఫోన్ చేసింది. విజయ్ ఆనందంగా కాల్ లిఫ్ట్ చేశాడు. ఆమె లైవ్ చూశాను అని, భలే థ్రిల్ అనిపించింది అని చెబుతుంటే విజయ్ అలాగా అంటున్నాడు. ఆమె అరిచినట్టు మాట్లాడటం వలన విజయ్ పక్కనే ఉన్న కళ్యాణ్కి ఆమె మాటలు వినిపిస్తున్నాయి. విజయ్ సరే కానీ నువ్వు కాలేజీకి వెళ్ళలేదా అని అడుగుతున్నాడు. ఆమె వినిపించుకోలేదు. అన్నట్టు విజయ్, మా ఇంట్లో ఉండే జ్యోతి అయితే పిల్లర్స్లో నుండి వచ్చిన ఆ బాడీస్ చూసి ఎంత భయపడిపోయిందో తెలుసా? దెయ్యాలు దెయ్యాలు అని గోలగోల చేసి ఏడ్చేసింది అని జ్యోతి టాపిక్ చెప్పింది. అంతే, అక్కడ ఉన్న కళ్యాణ్ గుండె ఆగినట్లయింది. హో నో మిన్నీ, ఇప్పటి వరకు జరిగింది అంతా చూసిందా? ఎందుకు అని కంగారు పడ్డాడు. విజయ్ మధు మాటలకి చిన్నగా నవ్వి, అరరే చాలా అమాయకురాలులా ఉందే, పాపం నువ్వు ధైర్యం చెప్పలేకపోయావా అని అడిగాడు. ఆమె నవ్వుతూ, చెప్పాలే, నీళ్లు పట్టించి బుజ్జగించి మిగిలిన మేటర్ అంతా చూపించాను. బట్ అంతా చూసి దెయ్యాలు అని ఏడవటం మానేసి ఇప్పుడు అయ్యో పాపం అని ఏడుస్తూ వెళ్ళింది. షీఈస్ వెరీ ఇన్నోసెంట్ అని చెప్పి, ఓకే విజయ్, నీకు అలాగే ఏసీపీ సార్కి కంగ్రాట్స్. అన్నట్టు రేపు నైట్ మా ఇంట్లో న్యూ ఇయర్ పార్టీ, మీరు రావాలి. నో చెబితే ఊరుకోను. సరే, నేను ఈవినింగ్ కాల్ చేస్తాను, బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేసింది. విజయ్ పక్కన ఉన్న కళ్యాణ్ ప్రాణం పోతున్నట్టు ఉంది. మిన్నీ ఎంత భయపడిందో, ఇప్పుడు ఎలా ఉందో వెంటనే చూడాలి అని. బట్ ప్రస్తుతం ఎటూ కదలలేని స్థితిలో ఉన్నాడు అని చాలా ఫీల్ అవుతూ ఉంటే, విజయ్, ఏంటి కళ్యాణ్, ఏదో ఆలోచనలో పడ్డావు అన్నాడు. కళ్యాణ్ తడబడుతూ, ఏం లేదు అంటూనే, అయినా అలాంటి ఇన్నోసెంట్ అమ్మాయి ముందు క్రైమ్ వీడియోస్ చూపించటం ఏంటి, మధుకి బ్రెయిన్ లేదు అని తిట్టుకుంటూ పక్కకు వెళ్ళిపోయాడు. విజయ్కి మేటర్ అర్థం కాలేదు. విచిత్రంగా చూస్తూ మిగిలిన పనులు చూసుకున్నాడు. కొంత సమయంలో కళ్యాణ్కి మినిస్టర్ నుంచి ఫోన్ వచ్చింది. అతడు పొగుడుతూ, భలేగా నేరస్తుణ్ణి పట్టుకున్నావయ్యా, అభినందనలు అన్నాడు. కళ్యాణ్ అనుమానంగా థ్యాంక్స్ సార్ అన్నాడు. ఆయన నసుగుతూ, సరే కానీ ఏదో అవకాశాలు కలిసి వస్తున్నాయని మిడిసిపడిపోకు, అపాయాలు కూడా ఎదురవుతాయి, జాగ్రత్త అని హెచ్చరించాడు. కళ్యాణ్ ఆయన మాటల్లో వెటకారం అర్థం చేసుకుని, నాకు ఎదురైతే ఆ అపాయాలకే అపాయం మినిస్టర్ సార్. సో ఆ అపాయాలకి చెప్పండి, త్వరలో వాటి సంగతి కూడా తేలుస్తాను అని. ఇంక ఉంటా సార్, కోర్టుకి అందించాల్సిన ఫైల్ రెడీ చేయాలి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. మినిస్టర్ బిక్కమొహం వేసుకుని, వీడికి ఫోన్ చేసి కెలుక్కున్నాను, అనవసరంగా తిట్టించుకున్నాను, కనీసం వీడికి హోమ్ మినిస్టర్తో మాట్లాడుతున్నా అనే భయం కూడా లేకుండా పోయింది అని విసుక్కున్నాడు. విఆర్ సెల్వా సీరియస్ అవుతూ, వాడిని అలాగే వదిలేస్తే కష్టం అని ప్లాన్ చేస్తున్నారు. మర్డర్ మిస్టరీ కేసు వివరాలు అన్నీ సిద్ధం చేస్తున్నారు.
ముందుగా మీడియా అంతా బ్రేకింగ్ న్యూస్గా వార్తల్లో విశిష్ట చేసిన మర్డర్స్ గురించి, కళ్యాణ్ ఛేదించిన తెలివి గురించి సిటీ అంతా మారుమ్రోగింది. రేపు ఉదయాన్నే కోర్టులో కళ్యాణ్ దగ్గర ఉన్న ఆధారాలు అన్నీ పట్టుకుని అతని కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. కానీ మిన్నీ పరిస్థితి ఎలా ఉందో అని కళ్యాణ్ చాలా కంగారు పడుతూ స్థిమితంగా తన పని తాను చేసుకోలేకపోతుంటే విజయ్ అతన్ని గమనిస్తూ అంతా తాను చూసుకుంటూ ఉన్నాడు. కళ్యాణ్ ఒక చోట కూర్చుని చాలా బాధపడుతున్నాడు. ఆమెనే తలుచుకుంటూ ఉన్నాడు. సరిగ్గా అప్పుడే మోగింది అతడి మొబైల్. ఆ ఫోన్ చేసింది ఎవరో తెలియని కళ్యాణ్ విసుగ్గా మినిస్టర్ లాంటి వాడెవడో అనుకుని సీరియస్గా హలో అని కటువుగా పలికాడు. అవతలి వ్యక్తి ఎవరో కానీ ఒక్కసారిగా ఉలిక్కిపడి భయం వేస్తుంది అండి, మీరు కోపంగా ఉన్నారా అని అడిగింది. అంతే. అగ్నిపర్వతంలా రగిలిపోతున్న కళ్యాణ్ హిమాలయంలా చల్లబడిపోతూ మిన్నీ అది నువ్వేనా అని గట్టిగా అరిచాడు. సో ఆ ఫోన్ చేసింది ఎవరు? మిన్నీ అని మీరు అనుకుంటున్నారా? మిన్నీ అయితే ఆ ఫోన్ ఎలా చేస్తుంది? గెస్ చేయండి. తర్వాత ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.